నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. ప్రియులారా, గమనించినట్లయితే దేవాతి దేవుడు ఈ గ్రంథములో మన పిల్లలని ఒలీవ మొక్కలతో పోల్చినట్టుగా మనం చూస్తున్నాం. మీరు ఆలోచిస్తే ఇజ్రాయేల్ దేశంలో చాలా చెట్లు ఉన్నాయి. ఖర్జూర వృక్షాలని, దేవదారు వృక్షాలని, తమాల వృక్షాలని, ఇట్లాంటి చాలా వృక్షాలు ఇజ్రాయేల్ దేశంలో ఉన్నాయి. కానీ ఆ వృక్షాలన్నీ పేర్లు పెట్టుకోకుండా దేవాతి దేవుడు మన పిల్లలని ఒలీవ చెట్టుతో, ఒలీవ మొక్కతో మాత్రమే పోల్చాడు. కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే, మిగతా చెట్లకు లేనటువంటి, మిగతా వృక్షాలకు లేనటువంటి ఒక ప్రత్యేకత ఈ ఒలీవ మొక్కలో, ఈ ఒలీవ చెట్టులో ఉందని మనం గమనించాలి. దేవుడు ఎవరితో పోల్చాడు మన పిల్లలని? ఒలీవ మొక్కలతో పోల్చాడు. చాలా చెట్లు ఉన్నాయి, మన దేశంలో కూడా ఎన్నో చెట్లు ఉన్నాయి. కానీ ఆ చెట్లన్నిటితో దేవుడు పోలవలేదు, కానీ మన పిల్లలని ఒలీవ మొక్కలతో పోల్చాడు. కారణం ఏమై ఉంటుంది అని మనం ఆలోచిస్తే, అసలు ఈ ఒలీవ చెట్టే యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. ఆమేన్. అందుకే మన పిల్లలని దేవుడు ఒలీవ మొక్కలతో, ఒలీవ చెట్టుతో పోల్చాడు. మీరు గమనించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 8-9 వచనాలు ఒకసారి చదవండి. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందాం. చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలెనని చెట్లన్నీ ఆ మనసు కలిగి బయలుదేరి మమ్మను ఏలుమని ఒలీవ చెట్టు నడగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులని దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము ఇయ్యక మాని, చెట్ల మీద నేను రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా, వాటితో నేను చాలు. ప్రియులారా, మనం ఆలోచిస్తే ఒలీవ చెట్టట, కొద్ది నిమిషాలు జాగ్రత్తగా కూర్చుందాం. నేను ఎక్కువసేపు మిమ్మల్ని విసిగించను, ఒక 20 నిమిషాల్లో ముగిచ్చేస్తా. అడవిలో ఉన్నటువంటి చెట్లన్నీ కలిసి ఆ చెట్లన్నిటి మీద ఒక చెట్టుని రాజుగా ఎన్నుకుందాం అనుకున్నాయట. ఆ చెట్లన్నీ మీటింగ్ పెట్టి, ఆ చెట్లన్నీ కలిసి ఒకరోజు ఒలీవ చెట్టు దగ్గరకు వచ్చి చెట్లన్నీ అంటున్నాయట, ఒలీవ చెట్ట, ఒలీవ చెట్ట, ఈ అడవిలో ఉన్నటువంటి చెట్లన్నిటి మీద నువ్వు రాజుగా ఉండరాదు, మా మీద నువ్వు రాజుగా ఉండు అని అడుగుతూ ఉండగా, ఆ ఒలీవ చెట్టు అన్నదట, ఇదిగో నేను మీ మీద పెత్తనం చేయటానికి పుట్టలా, నేను మీ మీద రాజుగా ఉండటానికి పుట్టలా, నేను మీ మీద నన్ను నేను హెచ్చించుకోవటానికి పుట్టలా, నేను ఎందుకు పుట్టానో తెలుసా? దేవుణ్ణి, మానవుల్ని సంతోషపరచడానికి పుట్టాను. నేను పుట్టిన ఉద్దేశం వేరు గనుక నేను మీ మీద పెత్తనం చేయటానికి మాత్రం నేను పుట్టలేదు, మీ మీద నేను రాజుగా ఉండను అన్నది. దేవునికి స్తోత్రం. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా ఇనామసుగా మా ఊరికి ప్రెసిడెంట్గా ఉండయ్యా అని మీలో ఎవరు నన్ను అంటే మీరు ఏమంటారు? ఏమనరా? ఇనామసుగా డబ్బులు ఏం ఖర్చు పెట్టే పని లేదు, ప్రచారం చేసే పని ఏమి లేదు, ఏ అవసరం లేకుండా, ఏ ఖర్చు లేకోకుండా మీలో ఎవరినన్నా మా ఊరికి ప్రెసిడెంట్గా ఉండయ్యా, ఇనామసుగా ఇస్తున్నాం అని అంటే మీరు ఏం చేస్తారు? ఏమి చేయరా? తప్పనిసరిగా స్వీకరిస్తారు కదా. దేవునికి స్తోత్రము. కానీ ఒలీవ చెట్టు అంటుందట, ఒలీవ చెట్టు, నేను మీ మీద ప్రెసిడెంట్గా నేను ఉండను, మీ మీద నేను పెత్తనం చేయటానికి పుట్టలేదు, నేను మీ మీద రాజుగా నేను ఉండను, నేను వచ్చిన కారణం వేరు, నేను పుట్టిన కారణం వేరు అని ఒలీవ చెట్టు తన్ను తాను తగ్గించుకుంది.
ప్రియులరా, ఇక్కడ ఒలీవ చెట్టు యొక్క లక్షణం మనం ఆలోచన చేస్తే, ఒలీవ చెట్టు తన్ను తాను తగ్గించుకునే చెట్టుగా దేవుడు వర్ణించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గనుక దేవుని పిల్లలంగా మనం గమనించవలసిన విషయం ఏంటి అని అంటే, మన పిల్లలు కూడా ఎందుకు దేవుడు ఒలీవ చెట్లతో పోల్చాడు, ఎందుకు దేవుడు ఒలీవ మొక్కలతో మన పిల్లలని పోల్చాడు అని ఆలోచిస్తే, మన పిల్లలు కూడా ఆ ఒలీవ చెట్టు వలె తగ్గించుకొని ఉండాలి. ఆమేన్. చిన్నప్పటి నుండి మన పిల్లల్ని తగ్గింపులో పెంచుతూ, తగ్గింపులో నడిపిస్తూ ఉంటే వారు దీవించబడతారు. ఒక మాట ప్రభువు చెప్పారు కదా, మనకి బాగా జ్ఞాపకం ఉండే మాట, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. ఈనాటి దినాలలో ఆ మాట ఈ సినిమాలు వచ్చిన కాడి నుంచి ఆ మాట మరొక మాట అయిపోయింది. క్రైస్తవులు కూడా మాట్లాడుతున్నారు, తగ్గేదే. ఆ మాట ఎక్కువ వాడుకైపోయింది. టీవీల వలన కానీ, ఫోన్ల వలన కానీ, ఇంకొక దాని వలన కానీ తగ్గేదే లేదు అని మాట్లాడటం ప్రారంభించారు. తగ్గేదే లేదంటే దేవుడు హెచ్చించేదే లేదు. ప్రియులారా, మన పిల్లలని తగ్గింపులోనే పెంచాలి. ఈ ఒలీవ చెట్టు కూడా తగ్గించుకుంది. అంత మాత్రమే కాదు, మన యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ ఒలీవ చెట్టు వలె తగ్గించుకున్నట్టుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుండి భూలోకానికి వచ్చినప్పుడు ఆయన పుట్టుకలో తగ్గింపు ఉంది. ఆయన సర్వ సృష్టికర్త అయిన దేవుడై ఉండి ఎవరూ సమీపించరాని తేజస్సులో తాను మాత్రమే వసించు అమరత్వం కలిగినటువంటి గొప్ప దేవుడై ఉండి, భూమి ఆకాశము మహాకాశములు పట్టజాలని భీకరమైన దేవుడై ఉండి, నిత్యము పరిశుద్ధమైనటువంటి దేవుని దూతల చేత ఘనపరచబడుతున్న దేవుడై ఉండి, అంత మహోన్నతమైనటువంటి దేవుడై ఉండి తన్ను తాను తగ్గించుకొని ఎక్కడ పనుకోబెట్టబడ్డాడు తెలుసా? ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు పశువుల తొట్టిలో పనుకోబెట్టబడ్డాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఆయన పుట్టుకలో తగ్గింపు ఉంది. మీరు గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితం అంతా మనం ఆలోచిస్తే, ఆయన వస్త్రధారణలో తగ్గింపు ఉంది, ఆయన మాటలో తగ్గింపు ఉంది, ఆయన ప్రవర్తనలో తగ్గింపు ఉంది. ఆయన శిలువ మరణం వరకు యేసుక్రీస్తు ప్రభువులో మనం ఏమి చూడొచ్చు అని అంటే తగ్గింపే చూడొచ్చు. ఆమేన్. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు తనకున్నటువంటి 12 మంది శిష్యుల్ని కూర్చోబెట్టి, వాళ్ళలో వాళ్ళు 12 మంది శిష్యులు సతమతం అవుతున్నారు. నేను గొప్ప అంటే నేను గొప్ప అని, నేనే గొప్పోణ్ణి అని 12 మంది శిష్యులు మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ 12 మంది శిష్యులను కూర్చోబెట్టి, అబ్బాయి, నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుంటున్నారు, మీలో ఎవరు గొప్ప నేను చెప్తాను, ఒకసారి మీరు అందరూ కూర్చోండి అని 12 మంది శిష్యులను కూర్చోబెట్టి, యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కొక్క శిష్యుడి దగ్గరకు వెళ్ళి ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని నడుముకి తువాలు కట్టుకొని 12 మంది శిష్యులలో ఒక్కొక్కడి పాదాలు పట్టుకుంటూ, ఆయన నడుమంచి శిష్యుడు పాదాలు పట్టుకొని ఆ పాదాలు నీళ్లతో కడిగి ఆయన దగ్గర ఉన్నటువంటి తువ్వాలుతో ఆ పాదాలు తోడవటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. ఆ 12 మంది శిష్యుల యొక్క పాదాలు అలా పట్టుకొని ప్రభువారు పట్టుకొని తోడవటం ప్రారంభించాడు. అలా చేస్తూ ఉండగా ఈ లోపల పేతురు గారు అంటాడు, అయ్యా, నువ్వెక్కడా, మేమెక్కడా? నువ్వు సర్వశక్తిమంతుడైన దేవుడవో, నువ్వు పరిశుద్ధుడైన దేవుడవో, నువ్వు చచ్చిన వారిని బ్రతికించిన దేవుడవో, నువ్వు కుష్ఠరోగులను బాగు చేసిన దేవుడవో, నువ్వు పక్షవాతము రోగుల్ని లెగిచిరా అంటే వాడు పరుపు తీసుకొని లెగిచి వచ్చాడు. ఎంతోమంది రోగులని, డాక్టర్లకి వైద్యానికి అందని రోగాలను బాగు చేసిన దేవుడివి. చనిపోయిన లాజరు దగ్గరికి వెళ్ళి, లాజరు లెగిచిరా అని అంటే, సమాధిలో ఉన్నటువంటి లాజరు, చచ్చిపోయిన లాజరు, అప్పటికే 4 రోజులు అవుతున్నటువంటి, కంపు కొడుతున్నటువంటి లాజరు శవములోకి లాజరు లెగిచిరా అన్న మాట, ఆ మాట జీవంగా అతనిలోకి మారి చచ్చినవాడు బ్రతికాడు. నాయని గ్రామంలో విధవరాలు కుమారుడు చనిపోయి పాడి మీద తీసుకెళ్తూ ఉండగా ఆ పాడిని ముట్టి యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన యవనస్తుని బ్రతికించాడు. ఇట్లాంటి గొప్ప కార్యాలు ఎన్నో చేశావయ్యా. అట్లాంటి నీ దగ్గర నువ్వు మా కాళ్ళు పట్టుకోవటం ఏంటయ్యా అని పేతురు గారు, మా కాళ్ళు పట్టుకోవద్దు, మా కాళ్ళు కడగొద్దు అని అడ్డుకున్నాడు. అప్పుడు ప్రభువారు అంటాడు, ఇదిగో, నేను నిన్ను కడగపోతే నాలో పాలు పంపులు నీకు లేవు అని మాట్లాడగా, అట్టయితే నన్ను నిలువెల్లా
కడుగయ్యా అని మాట్లాడితే అప్పుడు పేతురు గారు అంటాడు, యేసుక్రీస్తు ప్రభు వారు అంటాడు, ఒకసారి స్నానం చేసిన వాడు కాళ్ళు మాత్రం కడుక్కుంటే చాలు నాన్న అని చెప్పేసి అందరి కాళ్ళు కడిగాడు. ఆ తర్వాత ప్రభువు చెప్పిన మాట ఏంటి అని అంటే, నేను పరిశుద్ధున్నయుండి నేను దేవుణ్ణయుండి మీ కాళ్ళు పట్టుకున్నాను నన్ను నేను తగ్గించుకొని, మీరు కూడా మీ 12 మంది కూడా ఒకరికొకరు తగ్గించుకొని మిమ్మల్ని మీరు ఒకరికొకరు పరిచర్య చేసుకుంటే మీలో నేను గొప్ప అనుకోకుండా మీకు మీరు ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళే గొప్పోళ్ళు అని చెప్పాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. కనుక దేవుని పిల్లలుగా మనం గమనించవలసిన విషయం ఏంటి అని అంటే, ఒలీవ చెట్టు తగ్గించుకునే చెట్టు. మీ పిల్లలు కూడా తగ్గించుకునే పిల్లలుగా ఉంటే దేవుడు హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. తగ్గింపు అనే లక్షణమే యేసుక్రీస్తు ప్రభువులో నుంచి వచ్చింది. దేవుని పిల్లలంగా మనకి ఎంత ఐశ్వర్యమైన ఉండొచ్చు, దేవుని పిల్లలంగా మనం ఎంత గొప్పోళ్ళమైనా కావచ్చు, ఎంత స్థితికైనా మనం ఎదగొచ్చు, కానీ మనం దేవుని ఎదుట మనల్ని మనం ఎప్పటికీ తగ్గించుకుంటూ ఉండాలి. ఒకసారి ఓ పాస్టర్ గారు, నాకు తెలిసినటువంటి పాస్టర్ గారు ఒక ఆయన ఒక చోట మీటింగ్లో వాక్యం చెప్పడానికి వెళుతున్నాడు. ఆయన ఫ్లైట్లో దిగి ఆ మీటింగ్ టయానికి వాక్యం చెప్పడానికి వెళ్ళి డైరెక్ట్గా మీటింగ్ చెప్పడానికి లోపలికి వెళ్ళకోకుండా, ఆ మందిరంలోకి వెళ్ళకోకుండా ఈ పాస్టర్ గారు బాత్రూమ్ల దగ్గర ఫ్రెష్ అవ్వటానికి సిద్ధపడ్డాడు. అంటే దూరం నుంచి వచ్చాడు కదా ఫ్లైట్లో నుంచి, ఫ్రెష్ అవ్వటానికి అని చెప్పేసి ఆ బాత్రూమ్ దగ్గర చిన్న గది ఉంటే అక్కడ ఫ్రెష్ అవుతున్నాడు. ఈ లోపల ఒక తల్లి చేతులకి బ్లౌజులు వేసుకొని, ఒక చిన్న బకెట్ పట్టుకొని, ఫినాయిల్ డబ్బా పట్టుకొని, చిన్న చీపురు పట్టుకొని ఆ తల్లి అక్కడికి వచ్చి, అయ్యగారు వందనాలు అని అన్నది. అమ్మ వందనాలు అమ్మ అన్నాడు. అయ్యగారు మీరు ఇప్పుడు ఫ్లైట్లో దిగారు కదా అని అడిగింది ఆ అమ్మాయి. అవునమ్మా నేను ఫ్లైట్లో దిగాను ఇప్పుడే, నీకెలా తెలుసు? ఆ అమ్మాయి అంటది, నేను ఇప్పుడు ఆ ఫ్లైట్ యొక్క పైలట్ని, అంటే ఆ ఫ్లైట్ని, ఆ విమానాన్ని తోలిన డ్రైవర్ని నేనే అయ్యగారు అని అన్నది. ఇక్కడేం చేస్తున్నామమ్మా, ఇక్కడేం చేస్తున్నాం మరి బాత్రూమ్ దగ్గర అని అంటే, ఆ ఫ్లైట్ మీతో పాటు నేను కూడా ఆ విమానం అక్కడ ల్యాండ్ చేసిన తర్వాత దేవుడు నాకు ఇచ్చినటువంటి కొంచెం ఖాళీ సమయంలో దేవుని కొరకు నేను ఏదైనా చేయగలనా అని చెప్పేసి ఆలోచించి, వాస్తవానికి నాకు ఫ్లైటు ల్యాండ్ అయిపోయిన తర్వాత ఒక 5 గంటలు వాళ్ళకి రెస్ట్ ఉంటుంది. 5 స్టార్ హోటల్లో రెస్ట్ ఉంటుంది వాళ్ళకి, అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు, ఏసీ గదిలో రెస్ట్ తీసుకోవచ్చు. ఆ రెస్ట్ తీసుకునే సమయంలో దేవుని కోసం నేను ఏదైనా చెయ్యాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ఏదో చిన్న పరిచర్య చేస్తున్నానయ్యా. ఏం పరిచర్య అమ్మా అని అంటే, ఈ బాత్రూములు క్లీన్ చేసి, బాత్రూములు శుభ్రం చేసి, ఈ బాత్రూములు పరిచర్య చేసి మరలా నేను ఫ్లైట్కి వెళ్ళిపోతానయ్యా అని అంటే, ఆ సేవకుడు కళ్ళము నీళ్ళు పెట్టుకొని ఏడ్చాడట. అన్నాడట ఆ తల్లితో, అమ్మా నువ్వు ఎంత తగ్గించుకోవటానికి, ఒక్క నెలకు వచ్చేసి ఆ అమ్మాయికి లక్షల్లో జీతం ఉంటుంది, లక్షల్లో జీతం వచ్చేటువంటి నువ్వు, నెలకి లక్షల రూపాయల జీతం సంపాదించేటువంటి నువ్వు ఇలా తగ్గించుకోవటానికి కారణం ఏంటమ్మా అని అంటే, ఆ తల్లి చెప్పిందట, నేను అసలు ఇంత స్థితికి కనీసం నెలకి 2-3 లక్షల రూపాయలు, 5-6 లక్షల రూపాయల జీతం తీసుకునే స్థితికి రావటానికి దేవుడే ఆ కార్యం చేశాడయ్యా. దేవునికి స్తోత్రం. గనక దేవుని ఎదుట నాకు ఎంత ఆస్తి వచ్చినా, ఎంత 5 స్టార్ హోటల్లో ఉండే స్థితి నాకున్నా, ఎన్ని లక్షల రూపాయల ఆదాయం నాకు వచ్చినా, దేవుని ఎదుట నేను ఎప్పుడూ దీనత్వంగానే ఉండాలయ్యా అని ఆ అమ్మాయి చెబితే, ఆ సేవకుడు ఆ రోజు ఆ వాక్యమే చెప్పాడట. ఇక ఆ అమ్మాయి గురించిన సాక్ష్యం చెప్తూ కన్నీళ్ళు పెట్టాడట. ఏమనో తెలుసా, నేను అసలు వాక్యం చెప్పడానికి కూడా నేను అర్హుడిని కాదు, ఆ అమ్మాయి వాక్యం చెప్తే సరిపోద్ది. అది కదా తగ్గింపు అంటే. ఈరోజు దేవుని పిల్లలంగా మనం ఎంత ఎదిగినా, ఎంత స్థితికి వెళ్ళినా, మనల్ని మనం తగ్గించుకుంటే దేవుడు మరిన్ని ఆశీర్వాదాలతో నింపుతాడు. రైట్. ఇప్పుడు ఆ పాప ఒలీవ చెట్టు ఎలా తగ్గించుకుందో అలాగే తగ్గించుకోవాలి. జీవిత దినములన్నీ తగ్గించుకుంటే ఆ పాపను దేవుడు హెచ్చిస్తాడు. గనుక తగ్గించుకుంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. గనుక అందుకే దేవుడు ఏమని రాయించాడు అని అంటే, మీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు అని అన్నాడు. ఇప్పుడు ఆ పిల్లలని దేవుడు ఎవరితో పోల్చాడు?
ఒలీవ మొక్కలతో పోల్చాడు. రెండో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూద్దాం, చూడండి. పరిశుద్ధ గ్రంథంలో హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుకుందాం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుకుందాం. దానియేలు గ్రంథం పక్కన ఉంటుంది. పేజీ నెంబర్ చెప్పండి ఎవరన్నా తీసిన వాళ్ళు. 14వ అధ్యాయం 6వ వచనం. అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. చాలు ప్రియులారా, మనం అక్కడ గమనించినట్లయితే ఒలీవ చెట్టట సౌందర్యము కలిగిన చెట్టట. అందుకే దేవుడు మన పిల్లల్ని ఏ చెట్టుతో పోల్చాడు? మళ్ళీ చెప్పండి. ఒలీవ చెట్టుతో పోల్చాడు. ఒలీవ చెట్టు సౌందర్యం కలిగిన చెట్టు, చాలా సౌందర్యంగా ఉంటుందట ఒలీవ చెట్టు. అలాగే మన పిల్లలు కూడా సౌందర్యంగా ఉండాలి. ఏ సౌందర్యం? బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, అందము మోసకరం, సౌందర్యం వ్యర్థం. కానీ మన పిల్లలట ఆ ఒలీవ చెట్టు వలె సౌందర్యంగా ఉండాలి. ఏ సౌందర్యము అని అంటే మన పిల్లల మాటే ఒక సౌందర్యంగా మారాలి. ఆమేన్. మన పిల్లల ప్రవర్తన ఒక సౌందర్యంగా మారాలి. మనం కూడా ఒలీవ చెట్టు వలె సౌందర్యంగా ఉండాలి. ఏ సౌందర్యము అని అంటే అది ఆత్మ సంబంధమైన సౌందర్యం మనం కలిగిన వారంగా ఉండాలి. మన అనుకువ, మన యొక్క పద్ధతి, మన యొక్క ప్రవర్తన, మన యొక్క తగ్గింపు, మన యొక్క మంచి గుణాలే సౌందర్యంగా జనానికి కనపడాలి. ఆమేన్. సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమని అంటే, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారపు కమ్మి వంటిది. నాతో పాటు చెప్పండి. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారపు కమ్మి వంటిది. ఇప్పుడు పంది ముక్కుకి ఏముందట? బంగారపు పోగు ఉందట. కమ్మి అంటే అది ముక్కు పుట్ట లాంటిది. ఇప్పుడు బంగారపు కమ్మి దేనికి పెట్టారట? పందికి పెట్టారట. పందికి బంగారపు కమ్ముంటే లేకపోతే దేవుడికి స్తోత్రం. అట్లాగే వివేకము లేని స్త్రీకి సౌందర్యం ఉంటే లేకపోతే, జ్ఞానం లేని స్త్రీకి సౌందర్యం ఉంటే అంత లేకపోతే అంత అని అర్థం. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎక్కడ ఎలా నడుచుకోవాలో, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో, ఎక్కడ ఎలా వివేకంగా ఉండాలి, ఎక్కడ ఎలా తగ్గించుకోవాలో, ఎక్కడ ఎవరిని ఎలా గౌరవించాలో అవన్నీ తెలుసుకోవటమే సౌందర్యం. ఆమేన్. చాలామందికి ఈనాటి దినాల్లో ప్రపంచవ్యాప్తంగా మనం గమనించినట్లయితే సౌందర్యానికి పెట్టినన్ని డబ్బులు దేనికి పెట్టట్లా. రాసుకునే పెర్ఫ్యూములే కానీ, తలకి వేసుకునే వెంట్రుకలకి వేసుకునే రంగులే కానీ, ప్రియులారా వేసుకునే వస్త్రాలే కానీ, తొడుక్కునే చివరికి చెప్పుల్లో కూడా రేటు కలిగిన చెప్పులు వచ్చేసినాయి. మీరు నమ్మండి, బ్యూటీ పార్లర్లు మన ఊర్లో లేరేమోలే కానీ పెద్దగా, యేసు రక్తమే జయం. బ్యూటీ పార్లర్లకు పెట్టినన్ని డబ్బులు, సౌందర్యం కోసం ఖర్చు చేసినన్ని డబ్బులు ఇంకా దేనికి ఖర్చు పెట్టట్లా ప్రపంచవ్యాప్తంగా. మన ఊర్లో లేకపోవచ్చేమో కానీ. నేను ఏమంటున్నాను అని అంటే, ఈ బ్యూటీ పార్లర్లో వచ్చే సౌందర్యం కాదు, ఈ పెర్ఫ్యూముల వలన వచ్చే సౌందర్యం కాదు, మన యొక్క సుగుణాలే, మన యొక్క మంచి లక్షణాలే సౌందర్యంగా మారునుగాక. ఆమేన్. ఆ పాప కూడా ఏ విషయాల్లో సౌందర్యంగా ఉండాలి? ఆత్మ సంబంధమైన విషయాలలో, మంచి లక్షణాల విషయాల్లో సౌందర్యంగా ఉండాలి. ఇంకెక్కువ వివరించను, ఇంకొక మాట కూడా చూసుకుందాం. చూడండి, పరిశుద్ధ దైవ గ్రంథములో జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 11-12 వచనాలు చదువుకుందాం. ఆ పక్కనే ఉంటుంది జకర్యా గ్రంథము. టైం చాలా అయిందా? ఆ 4వ అధ్యాయము 11-12 వచనాలు ఒకసారి చదువుకుందాం. దీపస్తంభమునకు ఇరుప్రక్కల నుండి ఈ 2 ఒలీవ చెట్లు ఏంటేవి అని 2 బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలమును కొమ్మరించు. ఈ ఒలీవ చెట్లకు ఉన్నటువంటి 2 కొమ్ములను
ఏమిటివనియు నేను అతన్ని అడగగా అతడు నాతో ఇవేమిటని నీకు తెలియదా నేను నా ఏలినవాడా నాకు తెలియదని నేను అడగ్గా అతడు వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలవబడుచు తైలము పోయివారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. రైట్ ప్రియులారా, జకర్యాకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో 2 ఒలీవ కొమ్మలు కనపడ్డాయి, ఒలీవ చెట్లు కనపడ్డాయి. ఈ దర్శనం యొక్క మీనింగ్ అడుగుతూ ఉండగా ఆ దర్శనం యొక్క అర్థం చెప్పే క్రమంలో ఈ 2 ఒలీవ చెట్లు యొక్క అర్థం ఏంటి అని అంటే, సర్వలోకనాథుడకు దేవుని సన్నిధిలో ఉండి తైలము పోసి అభిషేకించే ఈ 2 ఒలీవ చెట్లు సర్వలోకనాథుడి యొక్క దేవుని సన్నిధిలో ఉండి అభిషేకించే చెట్లు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. రైట్, ఈ ఒలీవ యొక్క చెట్లు నుంచి దేనికి దీన్ని ఉపయోగిస్తారు అని అంటే, దీని నూనెనట అభిషేకానికి ఉపయోగిస్తారట. ప్రియులరా, మన పిల్లలు కూడా వాళ్ళలో నుంచి అభిషేకం బయటికి రావాలి. ఆమేన్. దైవాత్మ బయటికి రావాలి, అనేక మందికి దీవెనకరంగా మారాలి. అక్కడ రాయబడి ఉంది, సర్వలోకనాథుడకు దేవుని సన్నిధిలో నిలబడతాయట. అటొకటి ఇటొకటి ఒలీవ చెట్లు, వాళ్ళు తైలము పోసి అభిషేకిస్తారట. మన పిల్లల్లో కూడా అట్టి అభిషేక తైలం విడుదల కావాలి. వాళ్ళు దేవునికి ఉపయోగపడే పాత్రలు కావాలి. అంత మాత్రమే కాదు, ఆ పిల్లలట, ఆ ఒలీవ చెట్లట ఎక్కడున్నాయట? సర్వలోకనాథుడకు దేవుని సన్నిధిలో ఉన్నాయట. కానీ ఈనాటి దినాలలో మన పిల్లలు దేవుని సన్నిధిలో ఉంటలా. మన పిల్లలని దేవుడు ఒలీవ మొక్కలతో ఎందుకు పోల్చాడు అని అంటే, ఒలీవ చెట్లు ఎక్కడున్నాయి అని అంటే దేవుని సన్నిధిలో ఉన్నాయట. అవి అభిషేకించబడినవిగా ఉన్నవట. మన పిల్లలేమో దేవుని సన్నిధిలో కాసేపు ఉంటే డ్యాన్సు డీజీ పాటల దగ్గర కాసేపు ఉంటారు. మరి ప్రత్యేకంగా మొన్న ఈ మధ్య ఇంత బొడ్డ పిల్ల 2 సంవత్సరాల పిల్ల, 3 సంవత్సరాల పిల్ల, అక్కడ డీజీ సౌండ్ వస్తుంటే ఈ పిల్ల డ్యాన్స్ చేస్తుంది. మరి అసలు ఆ పిల్లకి ఏం తెలిసిందో నాకేం అర్థం కాల. నేను అంటున్నాను, మన పిల్లలు దేవుని సన్నిధిలోనే ఉంటున్నారా, దయ్యాల సన్నిధిలో కూడా ఉంటున్నారా? మన పిల్లలని దేవుని సన్నిధిలో పెంచుదముగాక. మీరు ఒక మాట వినండి. ఒకసారి ఆ మధ్య రీసెంట్గా ఒక వార్త విన్నాను, నేను ఒక విషయాన్ని విన్నాను. 2 6 సంవత్సరాల పిల్లలట కలబడుకుంటూ చిన్నపిల్లలు కొట్టుకుంటారు కదా, 6 సంవత్సరాల పిల్లలు కలబడుకుంటూ ఒకరి మీద ఒకళ్ళు పడిపోయి గుప్కి గుద్దుకుంటూ, ఆ తర్వాత వారిద్దరు కొట్టుకుంటున్న క్రమంలో అందులో ఒక 6 సంవత్సరాల పిల్లగాడు సరాసరి ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి కత్తిని తీసుకొచ్చి ఆ కత్తితో మరొక 6 సంవత్సరాల పిల్లోడిని అమాంతంగా పొడిచి చంపేశాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయిపోయింది. ఒక 6 సంవత్సరాల పిల్లగాడిని మరొక 6 సంవత్సరాల పిల్లగాడు చంపేశాడని, నరహత్య చేశాడని ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయిపోయింది. మీడియా అంతా అన్ని ఛానళ్ళకు వెళ్ళిపోయింది. ఈ లోపల ఆ విషయం పోలీసుల దాకా వెళ్ళింది. పోలీసులు వచ్చారు, ఆ 2 పిల్లలని వారు ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ పిల్లలని ఎలా విచారణ చేయాలో కూడా పోలీసులకు అర్థం కాల. పోలీసులు వాళ్ళు ఎంక్వైరీలో వాళ్ళు చెప్పిన విషయం ఏంటి అని అంటే, ఆ పిల్లలిద్దరూ అందులో ఒకడు కత్తి తీసుకొని నరహత్య చేసే అంత తీవ్రమైన పరిస్థితికి ఎలా వచ్చాడు? నరహత్య చేసే అంత కోపం, అంత క్రోధం 6 సంవత్సరాల పిల్లోళ్ళు ఉంటుందా అని ఆలోచించి అసలు ఏ సెక్షన్ కింద ఈ కేసు రాయాలో వాళ్ళకు అర్థం కాల. అటు చేసి జరిగిన విషయం ఏంటి అని అంటే, ఎందుకు ఇలా జరిగింది, ఒక 6 సంవత్సరాల పిల్లోడు మరొక 6 సంవత్సరాల పిల్లోడిని ఎందుకు చంపాడు, కారణం ఏంటి అని ఎంక్వైరీ చేస్తే వాళ్ళట, ఆ పిల్లలట, ఇప్పుడు టీవీ ఛానళ్ళు చాలా ఛానళ్ళు వచ్చినాయి. అందులో బాక్సింగ్ ఛానల్ ప్రత్యేకంగా ఒకటి ఉంటుంది, బాక్సింగ్ ఛానల్ ఉంటుంది. అలాగే కత్తులతో ఫైట్ చేసుకునే ఛానల్ ఉంటుంది. ప్రత్యేకంగా స్పోర్ట్స్కు సంబంధించిన ఛానళ్ళు ఉంటాయి. ఇట్లా ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క రకమైన ఛానళ్ళు వచ్చినాయి, భయంకరమైన ఛానళ్ళు వచ్చినాయి, దయ్యాల ఛానళ్ళు కూడా వచ్చినాయి. ఈ పిల్లలట ఖాళీ సమయంలో కత్తులతో పొడుచుకునే ఛానల్ చూసే పిల్లలుగా ఉన్నారట. పిల్లలు ఆ టీవీ దగ్గర కూర్చొని ఆ కత్తులతో పొడుచుకునేటువంటి ఆ ఛానల్లో వచ్చే సన్నివేశాలు చూసిన వారై అనుకోకుండా, వాళ్ళకి తెలియకుండానే
వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేకుండానే ఆ టీవీలో వచ్చేటువంటి ఆ సన్నివేశాలు వాళ్ళ మీద ప్రభావం చూపించినాయి. ఆ ప్రభావం చూపించటం వలన జరిగిన విషయం ఏంటి అని అంటే, ఈ కత్తి పట్టుకొని పిల్లోడు టీవీలో ఎలా పొడిచాడో అలా పొడవాలని నిర్ణయించుకొని మరొక 6 సంవత్సరాల పిల్లోడిని ఇంకొక 6 సంవత్సరాల పిల్లోడు పొడిచి చంపేశాడు. ఈ పిల్లలు అలా నరహత్య చిన్న వయసులో చేయటానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే, వాళ్ళు దేవుని సన్నిధిలో ఉండటమే కాదు, వాళ్ళు ఎక్కడున్నారు? దయ్యాల సన్నిధిలో, టీవీల ముందు కూడా ఉంటున్నారు. నేను ఒక మాట చెప్తానండి, తల్లిదండ్రుల్లో మీరు ఏది చేస్తే పిల్లలు అదే చేస్తారు. మీరు టీవీ ముందు కూర్చొని మీరు చూడాల్సినవన్నీ చూస్తూ ఉంటే కొంతమంది మరీ భయంకరంగా ఆ పిల్లలు తల్లులు అందరూ కలిసి ఆ టీవీ ముందు కూర్చొని చూస్తూ ఉంటారు. ఆ టీవీలో ప్రేమించుకునే సన్నివేశాలు, అర్ధనగ్న దృశ్యాలకు సంబంధించిన సన్నివేశాలు, సరైన వస్త్రాలు లేకుండా వ్యర్థంగా అపవిత్రంగా ప్రవర్తించే సన్నివేశాలు వస్తూ ఉంటే ఈ తల్లి చూస్తూ ఉంటుంది, ఈ బిడ్డ చూస్తూ ఉంటుంది. ఇగిలిస్తూ ఉంటారు, ఆ మిగిలిస్తూ ఉంటుంది, ఏ మిగిలిస్తూ ఉంటుంది. ప్రియులారా, నేను ఏమంటున్నాను అని అంటే బాధతో చెప్తున్నాను, కోపంతో చెప్పట్లా. ఆ సన్నివేశాలు నువ్వు చూసి ఇగిలిస్తూ ఉంటే నీ పిల్ల కూడా చూసి ఇగిలిస్తుందిగా. సిగ్గే ఇట్లా మనకి. దేవుని పిల్లలంగా మన పిల్లలు దేవుని సన్నిధిలో ఎదుగుదురుగాక. మన పిల్లలు అట్లాంటి అపవిత్రమైన పరిస్థితుల్లో, అపవిత్రమైనటువంటి స్థలాలలో మన పిల్లలు ఉండకూడదు. వారు దేవుని సన్నిధిలోనే ఉండాలి. వారు అభిషేకించబడిన తైలాన్ని వెల్లడిపరిచేవారుగా ఉండాలి. వారు మాట్లాడుతూ ఉండగా అనేక మంది దేవుని ఆత్మచేత అభిషేకించబడాలి. వారు మాట్లాడుతూ ఉండగా దేవుని సన్నిధిలో నిలబడి వారు మాట్లాడుతూ ఉండగా వారు ఆత్మ సంబంధమైనటువంటి కృపలు వెల్లడిపరిచేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. గనుక దేవుని పిల్లలంగా మనం మన పిల్లలని దేవుడు ఒలీవ చెట్లతో పోల్చాడు. ఒలీవ చెట్లు అభిషేకించబడిన చెట్లు, అవి తైలాన్ని వెల్లడిపరిచే చెట్లు, అవి దేవుని సన్నిధిలో ఉండే చెట్లుగా మనం చూస్తున్నాం. అందుకే దేవుడు మన పిల్లలని ఒలీవ చెట్లతో పోల్చాడు. 52వ కీర్తన 8వ చరణం. కీర్తనల గ్రంథం 52వ కీర్తన 8వ చరణం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఇది దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నేనైతే, అందరి సంగతి ఏమో కానీ, నేనైతే దేవుని మందిరంలో గడపటం వలన, దేవుని మందిరంలో ప్రార్థించుట వలన, దేవుని మందిరంలో ఉండుటను బట్టి, దేవుని మందిరాన్ని ఎక్కువగా ఆసక్తితో నేను ప్రేమించుటను బట్టి, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని మాట్లాడుతాడు. ఇప్పుడు దావీదు కూడా ఎవరితో పోల్చుకున్నాడు? ఒలీవ చెట్టుతో పోల్చుకున్నాడు. మిగతా చెట్లతో పోల్చుకోలేక అంటే ఒలీవ చెట్టుతోనే పోల్చుకోవటానికి గల కారణం ఏంటి అని అంటే, ఒలీవ చెట్టులో ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకసారి చెప్పండి, ఒలీవ చెట్టులో ఉన్నటువంటి ప్రత్యేకతలు. ఒకటి, అవి తగ్గించుకునే చెట్లు. రెండవది, అవి దేవుని సన్నిధిలో రెండవది, అవి సౌందర్యము కలిగిన చెట్లు. మూడవది, అవి దేవుని సన్నిధిలో నిలిచి అభిషేకాన్ని వెల్లడపరిచే చెట్లుగా ఉన్నాయి. అందుకే మన పిల్లలని ఒలీవ చెట్లతో దేవుడు పోల్చాడు. మూడవదిగా మనం గమనించినట్లయితే ఈ ఒలీవ చెట్టు గురించి దావీదు అంటున్నాడు, నేనైతే పచ్చని ఒలీవ చెట్టు వలె దేవుని మందిరంలో ఉన్నాను అని అంటున్నాడు. పచ్చదనం దేనికి సాదృశ్యం? ఒలీవ చెట్టు ఎప్పుడు పచ్చగా ఉంటుందట, అది వాడిపోదట. ఆ ఒలీవ చెట్టట, ప్రియులారా, మనం ఆలోచిస్తే ఆ ఒలీవ చెట్టు ఎంత పచ్చగా ఉంటుంది అని అంటే, అసలు వాస్తవానికి పచ్చదనం అనే దాన్ని దేనికి వాడతాం మనం? ఇద్దరు భార్యాభర్తలు పెళ్ళయి ఇంటికి వచ్చారనుకోండి, ఏమంటాం? పిల్లలు ఎంత పచ్చగున్నారో అని అంటాం. పచ్చదనం అనేది ఆశీర్వాదానికి సాదృశ్యం. పచ్చదనం అనేది క్షేమానికి సాదృశ్యం. మీరు ఎప్పుడన్నా ట్రైన్ వెళ్తున్నప్పుడు చూసారా? ట్రైన్ వెళ్తున్నప్పుడు పచ్చ జెండా ఊపితే దేనికి సాదృశ్యం? ప్రమాదమేమీ లేదు, క్షేమంగా వెళ్ళొచ్చు అని పచ్చ జెండా ఊపుతారు. అదే ఒకవేళ ఎర్ర జెండా ఊపితే అది ప్రమాదం ఉంది, ఆగమని దాని అర్థం. పచ్చదనం అనేది క్షేమానికి సాదృశ్యం, పచ్చదనం అనేది ఆశీర్వాదానికి సాదృశ్యం. ఇప్పుడు ఒలీవ చెట్టు ఎప్పుడు పచ్చగానే ఉంటుందట, ఇది ఆశీర్వాదానికి సాదృశ్యంగా ఉన్న చెట్టు. మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేసి ముగిచ్చేస్తాను. ఆది కాండములో
ఆది కాండంలోనే 6వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది. తీయండి ఒకసారి. ఆది కాండము. ఈ మాట చెప్పుకొని మనం ముగించుకుందాం. ఒక మాట చెప్పుకొని మనం ముగించుకుందాం. ఆది కాండము 7వ అధ్యాయము. ఆది కాండము 7వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆ జల ప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు 600 ఏండ్లవాడు. రైట్, వినండి. నోవాహు కాలంలో భూమి మీదకి ఏమొచ్చింది? జలప్రళయం వచ్చింది. ఆ జలప్రళయం వచ్చినప్పుడు నోవాహుకి ఎన్ని సంవత్సరాలట? 600 సంవత్సరాలట. 8వ అధ్యాయం చూడండి ఒకసారి. 8వ అధ్యాయం ఫస్ట్ నుంచి వద్దులేమ్మా. 8వ అధ్యాయము ఒక్క నిమిషం ఉండరా, నేను చెప్తానండి. 14వ వచనం చదవండి. 13వ వచనం కాడి నుంచి చదవండి. మరియు 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయిను. నోవాహు ఓడ కప్పు తీసి చూసినప్పుడు నేల ఆరి ఉండెను. 601వ సంవత్సరము 2వ నెల 27వ దినమున భూమి ఎండి ఉండెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎన్నో సంవత్సరంలో ఓడెక్కాడు? నోవాహుకి ఎన్నో సంవత్సరం? 600వ సంవత్సరం. ఓడలో ఎన్ని రోజులు ఉన్నాడు నోవాహు? 601వ సంవత్సరము 2వ నెల 27వ రోజు వరకు ఉన్నాడు. అంటే సుమారుగా 1 సంవత్సరము 1 నెల 27 రోజులు ఉన్నాడు. మళ్ళీ చెప్పండి, ఎన్ని రోజులు ఉన్నాడు? 1 సంవత్సరం 1 నెల 27 రోజులు ఉన్నాడు. ప్రియులారా, ఇన్ని రోజులు భూమి మీద జలప్రళయం, నీళ్లు అలాగే ఉండిపోయినాయట. అవి ఇంకిపోవటానికి, నీళ్లు భూమి మీదకి వచ్చినటువంటి ఆ నీళ్లు ఇంకిపోవటానికి ఇన్ని రోజులు పట్టిందట. మళ్ళీ చెప్పండి, ఎన్ని రోజులు? 1 సంవత్సరం 1 నెల 27 రోజులు పట్టిందట భూమి మీద నీళ్ళు ఇంకిపోవటానికి. ప్రియులారా, ఆ సమయంలో భూమి మీద నీళ్లు ఆరిపోయినాయో లేదో అని చెప్పేసి నోవాహు ఓడలో నుంచి మొదటగా కాకిని పంపించాడు, ఆ తర్వాత పావురాన్ని పంపించాడు. ఈ స్టోరీ అంతా మనకు తెలుసు. ఆ పావురాన్ని పంపించినప్పుడు పావురం అట ఏమి తీసుకొని వచ్చిందట? ఒలీవ కొమ్మని తీసుకొని వచ్చిందట. ఒలీవ కొమ్మని తుంచుకొని వచ్చింది అని రాయబడి ఉంది. ప్రియులారా, సంవత్సరం పైనే నీళ్లు భూమి మీద ఉంటే ఏ చెట్టు బతికింది అని అంటే ఒలీవ చెట్టు ఒక్కటే బతికిందట, మిగతా చెట్లన్నీ చచ్చిపోయినాయట. అప్పుడు మన కృష్ణానదిలో భయంకరమైనటువంటి తుఫానులు పైన ఉండటం వలన కృష్ణానదికి బాగా నీళ్ళు వచ్చినాయి. ఆ కృష్ణానదికి బాగా నీళ్ళు వచ్చినప్పుడు 4 రోజులు కృష్ణానది నిండుగా నీళ్లుంటే ఆ 4 రోజులు అయిపోయిన తర్వాత ఏట్లోకి పోయి చూస్తే మేము లోపల ఉన్నటువంటి చెట్లన్నీ ఎండిపోయి ఉన్నాయి. పచ్చి చెట్లన్నీ 4 రోజులు కృష్ణానది నిండుగా నీళ్ళు ఉండటం వలన పచ్చి చెట్లన్నీ, పిచ్చి చెట్లన్నీ, అన్ని చెట్లు ఎండిపోయినాయి 4 రోజులకే. కానీ భూమి మీద ఎన్ని రోజులు ఉన్నాయి ఇప్పుడు? 1 సంవత్సరం 1 నెల 27 రోజులు భూమి మీద నీళ్లుంటే ఇన్ని రోజులు కూడా అన్ని చెట్లు చచ్చిపోయినా ఏ చెట్టు చచ్చిపోలా? ఒలీవ చెట్టు చచ్చిపోలా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఈ ఒలీవ చెట్టు మరణము లేని చెట్టుగా మనకు కనపడుతోంది. అలాగే మన ప్రభువు కూడా, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన చనిపోయాడు కానీ ఈ లోకానికి వచ్చి మనందరి పాప విమోచన కొరకై సిలువలో రక్తం చిందించి మరణం పొంది సమాధి చేయబడి పాతి పెట్టబడ్డాడు కానీ 3వ రోజు ఆయన మరణాన్ని ఓడించి చావుని చంపేసి సజీవుడిగా తిరిగి లేచాడు ఆయన. దేవునికి స్తోత్రం,
హల్లెలూయా. ఆయన కూడా మరణాన్ని జయించిన దేవుడు. ఆయన ఒక్కడే మరణాన్ని జయించిన దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడి సమాధి ఈ రోజుకి తెరవబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే పునరుద్ధాండుగా తిరిగి లెగిచిన దేవుడు గనుక ఆయన నమ్మిన వారిని కూడా ఆయన పునరుద్ధానులుగా తిరిగి లేపుతాడు. దేవునికి స్తోత్రం. ఆయన దగ్గరకు వచ్చిన వారిని కూడా ఆయన మన మీద ఉన్న మరణాన్ని కొట్టివేసి నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు. అందుకే ఆయన గొప్ప దేవుడు. అందుకే ఆయన యుగయుగాలు సజీవుడిగా పరిశుద్ధుడిగా యుగయుగాలు దేవుని దూతల చేత పొగడబడుతున్నటువంటి దేవుడు. ఆమేన్. కనుక దేవుని పిల్లలంగా మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అని అంటే, మన పిల్లలు కూడా వాళ్ళు కూడా మరణం లేని నిత్య జీవాన్ని పొందుదురుగాక. ఆమేన్. మరణం తొలగిపోయి యుగయుగాలు దేవునితో కలిసి ఉండే ఆ భాగ్యం మన పిల్లలకి మనమే సంపాదించి పెట్టాలి. అట్లాంటి కృపలో మనం మన పిల్లల్ని నడిపించాలి. అందుకే దేవుడు ఎవరితో పోల్చాడు? ఒలీవ చెట్లతో మన పిల్లలను పోల్చాడు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒలీవ చెట్టు మొట్టమొదటిగా దాని లక్షణాలు, మన పిల్లలు కూడా అలా ఉండాలని దాని లక్షణాలు దేవుడు 4 లక్షణాలు దేవుడు రాయించాడు. ఒకటి ఫస్ట్ది ఏంటది? ఒలీవ చెట్టు తగ్గించుకునే చెట్టు. మన పిల్లలు కూడా తగ్గించుకోవాలి, అదే ఆశీర్వాదం. రెండవది సౌందర్యం కలిగిన చెట్టు ఒలీవ చెట్టు. మన పిల్లలు కూడా మాటే ఒక సౌందర్యంగా, ప్రవర్తనే ఒక సౌందర్యంగా మారుదురుగాక. మూడవది ఒలీవ చెట్టు దేవుని సన్నిధిలో నిలిచి అభిషేకాన్ని తైలాన్ని వెల్లడిపరిచే చెట్లుగా ఉన్నాయి. మన పిల్లలు కూడా లోకంలో నిలిచేవారుగా కాదు, దేవుని సన్నిధిలో ఉండి అభిషేకించబడిన వారుగా ఉండాలి. ఆమేన్. నాలుగవదిగా మనం గమనించినట్లయితే ఒలీవ చెట్టు పచ్చని చెట్టుగా, ఆశీర్వదించబడిన చెట్టుగా, అది ఐదవది మరణము లేని చెట్టుగా మనం చూస్తున్నాం. ఈ ఒలీవ చెట్టు యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉంది. అలాగే ఆయన గుణగణాలు మనలోకి రావాలనే మన పిల్లలని ఒలీవ చెట్టుతో దేవుడు పోలుస్తూ ఈ మాటలు మన ముందు ఉంచాడు బైబిల్ గ్రంథంలో. తప్పనిసరిగా మన పిల్లలు, మరి ప్రత్యేకంగా ఈ పుట్టినరోజు జరుపుకున్నటువంటి ఆశ ఒలీవ చెట్టు వలె, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గుణగణాలు కలిగినటువంటి ఒలీవ చెట్టు వలె అన్ని విషయాల్లో పాపవర్ధులను గాక. ఆమేన్. ఆమేన్.